మనం వెళ్ళకూడదు. కామం క్రోధం తథా లోభం స్వాదం శృంగార కౌతుకే అతి నిద్ర అతి సేవే చ విద్యార్థి హ్యష్టవర్జయేత్. కామవాంఛల్ని విడిచిపెట్టాలి ఖచ్చితంగా. ఇవాళ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి ప్రధాన కారణం లవ్ 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 ఎఫ్ఐఆర్. సీజేలోనో ఇంజనీరింగ్లోనో కాదండి, 9వ తరగతిలో మొదలైంది ఈ భాగవతం. ఇక్కడ మొన్న నేను అక్కడ శ్రీకాకుళంలో మాట్లాడడానికి వెళితే అక్కడ పాఠశాల మాస్టర్, తెలుగు మాస్టర్ ఒక ఆయన వచ్చాడు నన్ను కలవడానికి. వచ్చి నాకు ఇబ్బంది అండి, నాకు సాయంత్రం సభ ఉంది, నేను ఏదో ఏకాంతంగా ఉంటే నేను మౌనం ధ్యానంలో ఉంటాను, అందరినీ కలవడం పెట్టుకుంటే మనం మాట్లాడలేం. అయినా పాప ఆయన, నేను పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిని అండి, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మీరు తీర్చాలని. మా తెలుగు ఉపాధ్యాయుడు అంటే నేను అదే కదా, అందుకని ఫోన్లో రండి మాస్టర్ ఏమిటని ఆయన చెప్పిన అడిగిన సందేహం నాకు చాలా విచిత్రం అనిపించింది. కో ఎడ్యుకేషన్ కదండి, మీకు తెలియదేముంది. 10వ తరగతి అబ్బాయి అండి, 9వ తరగతి అమ్మాయి అండి. వీరు కో అన్నారండి, వారు కో అన్నారండి. ఇద్దరు కలిసి కో అన్నారండి. ఆయన చెప్పిన యథార్థ వృత్తాంతం అమ్మ ఆగస్టు 16వ తారీఖు ఉదయం చెప్పాడు నాకు యథార్థ విషయం. ఇది 4 రోజుల క్రితం. ఇటు 9వ తరగతి 10వ తరగతి ఇదా? ఇందుకనే మీ దగ్గరికి వచ్చానండి. ఎలా మార్చాలి వెళ్ళి నేనేం చెప్పనయా అన్నాను. నేను చచ్చిపోతున్నామండి, వినడం లేదండి, ఇదే గొడవండి. 9, 10 అంటే 9 + 4 13 ఏళ్ళు ఈ అమ్మాయికి, 10 + 4 14 ఏళ్ళు, 13, 14 ఏళ్ళకి ఇదా? ఎందుకు వచ్చింది అది? పిరీశలింగం గారో రఘుపతి వెంకటనాయుడు గారో బాలికల పాఠశాలలు పెట్టింది అమ్మాయిలను చదువుకోమని, కానీ అబ్బాయిలని అమ్మాయిలకి అసలు లవ్ అఫేర్స్ నడిపించమని కాదు కదా. పోనీ దాన్ని పీజీ సెంటరా, యూనివర్సిటీయా, లేదు మేము పెద్ద వయసు అండి 25 ఏళ్ళు దాటేయని చెప్పడానికి. నువ్వు డిగ్రీలో మొదలెడతావా, ఇంటర్మీడియట్లో మొదలెడతావా, ఇంజనీరింగ్లో, ఇంకా హై స్కూల్లో మొదలెడతావా? ఇంకా ఎల్కేజీ యూకేజీలో ఇటువంటి వార్తలు రావట్లా. ఇంకా కలియుగం ఇంకా మిగులుంది, అది కూడా వస్తే అంతమైపోతుంది. అంటే ఇంకా ఆ ఒక్క వార్త వస్తే కలియుగం అంతమైపోయినట్టే. ఇంకా ఎందుకు వస్తుందండి ఇది? మనం చదువుకుందుకు వచ్చామా, దీనికోసం వచ్చామా? ఉంటారండి మీరు, కో ఎడ్యుకేషన్ తప్పదు కదండి, ఇవాళ మానేయలేం కదా. మరి ఉంటారండి, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. మీ దృష్టి మీ చదువు మీద ఉంటే అమ్మాయి మీద ఎక్కడుతుందండి, ఎలా పెడుతుందండి? వెళ్ళిన దాన్ని మళ్లించుకునే విధానం ఉంది, దాన్ని చాణక్యుడు చెబుతాడు. వెడుతుందండి, సహజం, వయస్సు కాబట్టి వెడుతుంది. ఆ మొట్టమొదటి ఆలోచన ఎప్పుడు అమ్మాయి గురించో అబ్బాయి గురించో మన మనస్సులో ఏర్పడిందో అక్కడే దాన్ని తుంచేయాలి. అంతేగాని కాసేపు మాట్లాడితే తప్పే ఉంది, ఫోన్ నెంబర్ అడిగితే తప్పే ఉంది, SMS పంపితే తప్పే ఉంది, ఇంకా ఏం చేస్తే మాత్రం ఏం తప్పే ఉంది ఇక్కడ? ఈ మొదట తప్పే ఉంది. ఎందుకు నీకు ఫోన్ నెంబర్ దేనికి? మీ చెల్లెలా, మీ మేనత్త కూతురా? అయితే ఫోన్ నెంబర్ నీ దగ్గరే ఉంటుంది, అడగక్కర్లేదే. ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఫోన్ అయ్యక తప్పదు వ్యవస్థ కారణంగా. అలాగని మిమ్మల్ని ఎవరో మేము నియంత్రించడం. ఏం చేయమంటారు చెప్పండి, మీరే చెప్పండి, మీరు ఆలోచించండి. మీరు ఈ స్థానంలో ఉంటే ఆయన స్థానంలో ఏం చేయాలో ఆలోచించండి. మీరు సంస్థ పెట్టి మీరు ప్రిన్సిపాల్ అయితే ఏం చేయాలో ఆలోచించండి. మీ ఫోన్లు మీ దగ్గర ఉన్నాయి, నొక్కినా తొక్కినా మీ ఇష్టం, మేమేం చేయలేము. మీరేం చేస్తారో మాకు తెలియదు. అంటే ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ తప్ప వేరే మార్గం ఉందా? అందుకని కామం, క్రోధం, అలాగే కోపానికి, ఆవేశానికి లోనవడం, ఇందాక చెప్పుకోండి. లోభం సరిగ్గా ఆ వ్యవస్థ కారణంగానే ఇవాళ తల్లిదండ్రులే లోభాన్ని కలిగిస్తున్నారు. అలాగా నీకు ర్యాంక్ రావాలి, నీకు ర్యాంక్ రావాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఉద్యోగం వచ్చి లేని దానికి ఎందుకు చదివినట్టు, ఇదే లోభం అంటారు. నీకు రావాలి అనుకుంటే లోభం కాదండి, నాకే రావాలి ఇంకెవరికి రావద్దు అనుకుంటేనే లోభం. అంటే ఈ కామం, క్రోధం, లోభం. ఇంకోటి చెబుతున్నాడు, అవి పోవాలంటే ఏం చేయాలి? ఊరికే పోవండి. కామం, క్రోధం, లోభం ఎక్కడ మనస్సులో ఉంటాయి, శరీరంలో ఉండవు. కోరిక ఎప్పుడు శరీరంలో, తొడలోనూ మెడలోనూ ఏ కోరిక ఉండదండి, మనస్సులో ఉంటుంది. కోపమైనా మనస్సులో ఉంటుంది, లోభమైనా మనస్సులో ఉంటుంది. దానికి ఏం మందులో కూడా చెబుతున్నాడు చాణక్యుడు. అంటే అటువంటి వాడు. దానికి మందు వేయండి. ఎలాగో తెలుసా? స్వాదం. రుచిని గురించి పట్టించుకోవడం మానేయండి, ఏం పెడితే తినండి. చాలా కష్టంగానే ఉంటుంది ఈ మాట, చాణక్యుడు చెప్పాడు కాబట్టి నేను చెబుతున్నాను, కానీ తప్పదు. అక్కడ మసాలా దోశ బ్రహ్మాండంగా ఉంటుంది, అస్సలు ఆ రోస్టు, ఆ టేస్ట్ అయిపోయింది నీ చదువు. ఇంకా అయిపోయింది నీ చదువు. రుచులు పట్టించుకోవడం అనే స్వాదం అది విసర్జించవు. వెనక గురుకులాలో ఉన్నప్పుడు గురువు గారు శిష్యుడికి చదువు చెప్పాట. 5-6 ఏళ్ళు చెప్పాడు. ఒకరోజు నేను గురువు పక్కనే శిష్యుడు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే, అమ్మగారు ఈ పిండిలో ఉప్పు లేదండి అన్నట్ట. గురువు ఇలా చూసి నవ్వేట్టు ఒకసారి. అయిపోయాక కనపడరు అబ్బాయి అన్నట్టు. ఉప్పు వేశారు. వెయ్యి వాడు పాపం అడుగుతున్నాడు, ఉప్పు వేయవే అన్నట్ట. వేశాడు. తర్వాత లేచాక పిలిచి నీ చదువు అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. వెంటనే మన్నా టీసీ, చదువు అయిపోయింది నువ్వు అదేమిటండి అంటే,
మీ అమ్మగారు 5-6 రోజులుగా ఉప్పు వేయట్లేదు, నేనే వేయొద్దని చెప్పాను. నీకు ఉప్పు వేయడానికి వేయకపోవడానికి తేడా తెలిసిందంటే నువ్వు చదువుకు పనికిరావు, వెళ్ళిపో అని చెప్పాడు. దట్ వాజ్ ఇండియా, దట్ వాజ్ ఇండియా, దట్ వాజ్ ఇండియా. ఇవాళ ఏమి ఇండియానో మీకు తెలుసు. ఉప్పు ఎక్కడండి? మసాలా లేకపోతే మనం తినవయ్యే, కక్క ముక్క లేకపోతే మనకు ఎక్కదయ్యే. తినేవన్నీ కడుపులో దేవేసే పదార్థాలు, కడుపులో దేవేసి మంటలు ఎత్తేవి. చాట్ మసాలా ఏవో కొత్త కొత్త పేర్లు ఎన్నో ఉన్నాయి అక్కడ. ఈ చాట్ అంటే కడుపు చాటే. అది కానీ మనకు నచ్చదు. వాడు నిన్నటిది మొన్నటిది 3 రోజుల క్రితం కీర్తిపూర్వం నూనె వాడేస్తాడు వాడు. మనకు అదేం అక్కల టేస్ట్. ఎందుకంటే బాగా టేస్ట్ అంటే ఏమనుకుంటాను మీకు తెలుసా? మాడబెట్టేస్తారు మా టేస్ట్ అంటే. అది ఎందుకు అంత బాధపడాలి? ఆ రుచిలో తేడా గ్రహించగానే గురువుగారు వెంటనే నువ్వు చదువుకు పనికిరా, వెళ్ళిపోమన్నాడు. ఇంకో మాట, స్వాదం. శృంగార కౌతుకే జంట సమాసం వేశాడు చాణక్యుడు. శృంగారం అంటే ఏంటో తెలుసా? ఏదో లైంగికం అనుకోకండి, పొరపాటు మాట. శృంగారానికి అసలైన అర్థం అలంకరణ. సింగారించుకున్నారంటారు. చీర సింగారించుకోవడం అంటే అలంకారం. అలంకారం పట్ల విద్యార్థి దృష్టి ఉండకూడదు. అంటే జుట్టు దువ్వుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దని కాదమ్మా. అద్దం ముందు నిలబడి అరగంట కూర్చోవద్దు అక్కడ. అలంకరణ పట్ల ఎక్కువ శ్రద్ధ పెరిగిందంటే వెంటనే ఈ అలంకరణ దేనికోసం ఆలోచించండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇతరులను ఆకట్టుకోవడానికి కదా. ఆకట్టుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు అంటే చదువు ఎందుకు వస్తుందండి? తేవాలి, పళ్ళు తేవాలి గురువుకి గురుపత్నికి. వాళ్ళు ఆ పళ్ళే తినేవాళ్ళు. ఆ పళ్ళు ఎక్కడ ఉంటాయి? చెట్టును రాళ్ళని కొట్టాలి, మీ ఇష్టం వచ్చినట్టు రాళ్ళు పెట్టి కొట్టేయడానికి వీల్లేదు. పాముల పుట్టలు ఎక్కాలి, ధైర్యం వస్తుంది. పాముల పుట్ట ఎక్కగానే ధైర్యం వస్తుంది. పాములను ఎదుర్కోవడం, చీమలను ఎదుర్కోవడం, జంతువులను ఎదుర్కోవడం, క్రూర జంతువుల నుంచి తప్పించుకోవడం, చెట్లు ఎక్కడం దిగడం, ఇన్ని సాహసాల వేదన నేర్పుకున్నటువంటి విద్యార్థులకు నేర్పింది ఈ జాతి. ప్రాక్టికల్స్ అంటే అర్థం అది. అంతేగాని ప్రాక్టికల్స్ ఏం చేయకుండానే అక్క రాసిన బయాలజీ రికార్డు చెల్లెలు రాసేస్తే పేరు మార్చేయగానే 30కి 30 ఎస్ఐ. మా ఇన్స్టిట్యూట్లో అందరికీ 30కి 30. ఎందుకయ్యవు? రాస్తే రావు, వేస్తే వస్తాయి. ప్రాక్టికల్ అంటే జీవితాన్ని ఎదుర్కోవాలండి. కప్పలను వేయడం, పావులను వేయడం కాదు ప్రాక్టికల్ అంటే. జీవితాన్ని ఎదుర్కోవాలి. నువ్వు అడవికి వెళ్ళి ధైర్యంగా ఓ పావును ఎదుర్కోలేనివాడివి, ఓ చెట్టెక్కలేనివాడు జీవితంలో దేన్ని ఎదుర్కొంటావు అని పిల్లలకు నేర్పేవారు విద్యార్థులకి. అలా వెళ్ళి పాపం ఇంత కట్టినమో పట్టుకొచ్చారండి సమిధలు. పట్టుకొచ్చి ఆశ్చర్యకరంగా ఆయన సాయంత్రం ఇంటికి వచ్చి ఆ మోపు కొంచెం అప్పటికే అలిసిపోయాడు కదా, చెమట పట్టేసింది పాపం. ఆ మోపు ఇలా పారేసాడు, కింద పారేసాడు. పారేగానే ఆయన చూస్తే అందులో తెల్ల వెంట్రుకలు 2 కనపడ్డాయి. కట్టెల మోపులు, సమిధల మోపులో తెల్ల వెంట్రుకలు 2 కనపడ్డాయి. ఆయన చూసి అనుకున్నాడు, ఈ మోపులోకి తెల్ల వెంట్రుకలు ఎలా వస్తాయి? అంటే నావే కదా. అదేమిటి, నేను విద్యార్థిని, నా జుట్టు తెల్లబడిపోయిందా? అప్పుడు ఆశ్చర్యకరంగా ఆయన, అదేమిటి నా జుట్టు తెల్లబడిపోయిందా? నేను అంతవరకు చదువుకున్నాను, ఇక్కడ నా వయస్సు ఎంత అని గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నా జుట్టు తెల్లబడిందండి, నా వయస్సు ఎంత అని. ఓహో, జుట్టు తెల్లబడిందన్న విషయం నీకు ఇవాళ తెలిసిందా అన్నాడు ఆయన. ఆ రోజుల్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసమ్మా? గురుకులాల్లో విద్యార్థులు ఎవరు అద్దం చూడకూడదు. అదే శృంగారం, ఆసక్తి, అలంకరణ. అద్దం చూడగానే మనకి నా బోటిగాడికి కూడా ఏదో దువ్వుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది, చూడకపోతే అనిపించదు. ఏమీ లేకపోయినా సరే దువ్వుతావు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే ఇలాగే జేబులో దువ్వెన ఉండేది అప్పట్లో. అప్పుడు కొంచెం ఉండేవిలేండి, ఇంత అన్యాయంగా లేదు. జేబులో దువ్వెన తీసి మధ్యలో దువ్వుతున్నా. అక్కడ అప్రస్తుత ప్రసంగం అని ఒకటి ఉంటుంది మాకు. ఆయన ఏదో అడదడం ప్రశ్నిస్తాడు సరదాగా, డిస్టర్బ్ చేయడం కోసం. మేము అంతకన్నా సరదాగా ఆయన అన్నాడు, ఏమిటంటే నెత్తి మీద 4 పుంజులు వెంట్రుకలు ఉన్నా ఊరికే దూగుతున్నారు అన్నాడు. అన్నాను, బాబు 40 ఎకరాలు ఉన్నవాడు ఎలా ఖర్చు పెట్టినా పర్వాలేదు, 4 ఎకరాలు ఉన్నవాడు అర్థం చూసుకోవాలయ్యా. నాకు చమత్కారం అలవాటు కాబట్టి ఇంటా బయట చమత్కారంతో కొట్టుకొచ్చాను. 40 ఎకరాలు ఉన్నవాడు ఎలా ఖర్చు పెట్టినా పర్వాలేదే, 4 ఎకరాలు 4 ఉన్నవాడు చూసుకోవాలి కదా. నీకు నెత్తి నిండా జుట్టు ఉంది నాయన, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నాకున్న 4 వెంట్రుకలు నేను కాపాడుకోవాలి కదా అని నా బోటుగాడే అద్దం చూస్తే కాస్త వంకర్లు పోయి దువ్వుకుంటాడే. మరి విద్యార్థి కనిపించదంటే అతను వయస్సు 40 కూడా లేవు. అడిగితే అంతవరకు అద్దం చూడకపోవడంలో అతని వయస్సు అతనికి తెలియలేదు, జుట్టు తెల్లబడింది అనే విషయం తెలియలా. అలా చదువుకునేవారు పూర్వం. కాబట్టి గౌతముడు ఏం చేశాడో తెలుసా? పోన్లేవయ్యా, నీ జుట్టు తెల్లబడిందని అంటావు, నీకేమిటి నష్టం అన్నాడు. నాకెవరు పిల్లనిస్తారండి అన్నాడు. మరి తర్వాత పెళ్లి చేసుకోవాలి కదా. ఆశ్చర్యకరంగా గౌతముడు, నా తపశ్శక్తి నీకు తెలియదయ్యా, నీ కోసం నేను కన్యను తెచ్చి నీకు ఇస్తాను, నువ్వు నాకు అల్లుడు కాబోతున్నావు, నేను నీకు ఇస్తాను, నీ పెళ్ళి నేను చేస్తాను అని ఇంతకుముందే ఈ విద్యార్థి కోసం ఒక అమ్మాయి వేరే ఋషి కన్యని ఆయన తెచ్చి దత్తత చేసుకుని పెంచుకుని ఇంటూ అట్టు పెట్టాడు. ఆ కన్యనిచ్చి ఉదంకుడికి వివాహం చేశాడు ఆయన, శిష్యుడి యొక్క చిత్తశుద్ధికి సంతోషించి.
అలంకరణ అంత దోషం విద్యార్థి దశలో. అంటే దాన్ని అసలు వదిలేయమని కాదమ్మా, జుట్టు దువ్వుకోద్దు, చింపురు చుట్టూ వేసుకురమ్మని అంత శ్రద్ధ చేయొద్దు. అలాగే కౌతుకే ఇవాళ చాలా ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. కౌతుకం అంటే తెలుసా? పార్టీలు, విందులు, వినోదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు అనలేము, పుట్టినరోజు జేజేలు అనలేము. అందరూ ఒకటే పాట, ఇంకో కొత్త మాట కూడా లేదు కనీసం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏదో తద్దిన మళ్ళీ పెట్టలేట్టు ఇక్కడ. మళ్ళీ రావాలి వస్తే ఏం చేస్తావు? మళ్ళీ కేక్ కొత్తావు, ఇక్కడ తర్వాత పేక్ కొత్తావు. దీనికోసం అర్ధరాత్రి పైగా ఈ మధ్య ఎంత విపరీతం, 1 గంటకి పార్టీలు, ఆ కేకు తీసి మొహానికి పూసుకోవడం. ఏంటిది? ఏమైపోయింది వ్యవస్థ? ప్రతిరోజు ఎవరో ఒకరు పుట్టినరోజు ఉంటుందమ్మా, మీరు వెళ్ళదలుచుకుంటే ప్రతిరోజు వెళ్ళండి, 1 గంట వరకు అక్కడ తందనాలు ఆడండి, రండి. ఏం చదువే ఉంటుంది ఇంకా? అదే చాణక్యుడు చెబుతున్నాడు, కౌతుకే. ఈ పార్టీలు, విందులు, వినోదాల మీద ఆసక్తి పెంచుకుంటే చదువు రాదు, నీ ఇష్టం. ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో. అది కావాలి, ఇది కావాలంటే కుదరదండి. అది అవ్వ కావాలి, బొవ్వ కావాలి, కుదరదు. ఏది నిర్ణయించుకో. అంతేకాదు, అతి నిద్ర అతి సేవేచ. విద్యార్థి దశలో అతి నిద్ర పనికిరాదు. ఖచ్చితంగా 10 గంటలకు పడుకుని 5 గంటలకు లేస్తే 7 గంటలు సరిపోయింది. ఇక మళ్ళీ పగల కూడా మంచం ఎక్కి పడుకుంటే కుదరదు ఇక్కడ. అతిసేవ్యశ్చ. విద్యార్థి దశలో